వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడుతున్న జోగి రమేష్కు అండగా ఉంటామని కేతిరెడ్డి తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలో 70% కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుండే ఈ కల్తీ మద్యం సరఫరా అవుతుందని విమర్శించారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి ఊరికి 4 చొప్పున వేలం వేసి మరీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. రమేష్ అన్నను వాళ్ళ బ్రదర్ని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర 83 రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం. ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరు మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడిస్తే భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి, కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతకుముందు వారానికి 2 వారాలుగా పెట్టే ప్రెస్ మీట్ ఈరోజు వారానికి 3 సార్లు పెడుతున్నారు. జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడని చెప్పి తెలియజేస్తాం. డెఫినెట్ గా అండి, మేము ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము. ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద ధర్నా చేసినాము. నకిలీ మద్యం మీద QR కోడ్ ఇతను కాదండి, మేమున్నప్పుడే తీసుకొని వచ్చాం. నేను సింపుల్, మీరు లాజిక్ ఆలోచించండి. తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందండి. మంచి చదివిస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు, మంచి మందు కావాలా అంటే అందరు ఈలలేసినారు. చంద్రబాబు నాయుడు అనేది మంచి మందు ఇస్తానన్నారు, అందరు ఈలలేసినారు. మంచి విద్య ఇచ్చినాము జగన్ రెడ్డి చెప్పినాడు, మంచి వైద్యం ఇస్తాము ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన జగన్ రెడ్డి, దానికి ఎవరు వీళ్ళలేలా తప్పట్లు కొట్టారు, కేకలేసినారు. ఎందుకంటే మనకు అదొకటి ఎందుకు అలవాటు అయింది, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందు ముందర చెప్పుకుంటాను కానీ ఇంట్లో పిల్లల దగ్గర కూడా చెప్పుకోవటం. అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను. సో డెఫినెట్ గా నకిలీ మద్యం విషయంలో QR కోడ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది. ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో, బ్రీవరీస్ నుంచి వస్తుందో, డిస్టిలరీస్ నుంచి వచ్చి షాప్స్ వస్తాదో, డెఫినెట్ గా అక్కడ నుంచే QR కోడ్ నుంచి బయటకు రావడం వచ్చే సందర్భం. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, మా అనంతపురం ఇప్పుడు మాకు దగ్గరనే మొలకల చెరువు మన దొరికిన ప్రాంతం, అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నా. మా ధర్మవరంలో ఇప్పటికి చెక్ చేసుకోండి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఆ రోజు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినా కదా, ఆల్ ద షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమనండి. 70% దాంట్లో దొరుకుతారు కలిపి. అదేవిధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది, బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్ని వేలం పాట పెట్టి వేయించారు. వేలం పాట పిలిచినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ సరుకు తీసుకోమని అంతకే అమ్ముతుంటే వాళ్ళకి గిట్టుబాటు రావడం లేదు. డెఫినెట్ గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు కల్తీ చేయాల్సి వస్తుంది? వాడు అమ్మిన ప్రైస్ కంటే వీరికి లాభం రావాలి, వీడు ఆక్షన్ లో కొనింటాడు, వీరికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది. సో అదే విధంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సంఘాలు బడ్జెట్ సమావేశంలో ఆముదల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి సంక్షేమం పేరుతో అవినీతి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తూ పారదర్శక పాలనకు కట్టుబడి ఉందన్నారు. స్పష్టమైన ప్రణాళికతో జిల్లా అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్నానం చేస్తున్నట్టుగా శ్రీమన్నారాయణ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అంబుమణి రామదాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవులు పొందిన నేతల పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష చేపడతామన్న సీఎం చంద్రబాబు. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరిక. మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నరగా కూటమి ఎమ్మెల్యే అత్యాచారం చేయడం దుర్మార్గం. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపాటు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.